హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు ద ఛానల్ అండి. సో నిన్న మనం చెప్పినట్టుగా మార్కెట్లో ఓకే మ్యాక్సిమం అనేది టైంపాస్ జోన్ అని టైంపాస్ చేసిందండి. బట్ అయినా కూడా మనము ఫిన్ నిఫ్టీలో ఒక ట్రేడ్ అనేది చేసాము. ఆల్మోస్ట్ మనము ఒక 70-100% రిటర్న్స్ అనేది తీసుకోవడం జరిగింది ఫిన్ నిఫ్టీలో. సో దాని తర్వాత మళ్ళీ పుట్లో మంచి రాక్ వచ్చింది కానీ బట్ మనం దాన్ని గ్రూప్లో అని చెప్పలేదు. బట్ యా పుట్లో మంచి ఫాలో అనేది వచ్చిందండి. ఓకే, సో ఈరోజు వెన్స్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో రేపు వచ్చేసి థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ అండి. సో ఈరోజు మనం ట్రేడ్ చేయొచ్చా లేదా, ట్రేడ్ చేస్తే ఏ విధంగా ట్రేడ్ చేద్దాం. ఓకే, లేదు అనుకుంటే ఈ కాల్ మీద ఫోకస్ చేయాలా లేకపోతే పుట్ మీద ఫోకస్ చేయాలా అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 52,127 అనేది సపోర్ట్గా కొంచెం యాక్ట్ చేస్తుందండి. ఇన్ కేస్ ఈ సపోర్ట్ కన్నా కింద ట్రేడ్ అవుతాయి. ఓకే, కింద ట్రేడ్ ఇక్కడ ఏం జరిగిందంటే డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసుకొని ఉందండి బ్యాంక్ నిఫ్టీ. సో కాబట్టి రీటెస్ట్ చేయాలి. ఓకే, రీటెస్ట్ చేయాలి కాబట్టి మనం ఏమనుకుంటున్నాం అంటే ఇన్ కేసు 52,127 బిలో ట్రేడ్ అవుతుంటే మళ్ళీ అది మనకు రీటెస్టింగ్కి వస్తుందన్నమాట. ఓకే, సో మళ్ళీ రీటెస్టింగ్ ఎక్కడ అంటే 51,574. ఓకే, 51,574 వరకు మళ్ళీ మనకు అనేది మార్కెట్ కిందికి రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇన్ కేసు 52,127 బిలో ట్రేడ్ అవుతుంటే మనము పుట్ మీద ఫోకస్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఒక చిన్న సపోర్ట్ ఉందండి. ఆ సపోర్ట్ బ్రేక్ చేసి కిందికి వస్తే మటుకు మనము పుట్ ఫోకస్ చేస్తాం. లేదు అనుకుంటే 52,127 పైన ఉండేంత వరకు మళ్ళీ మనము కాల్ మీద ఫోకస్ చేస్తాం. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 52,679 అండి. 52,679 అంటే దాదాపు హ్యూజ్ మూమెంటం అనేది మనకు ఇక్కడి నుంచి ఉందన్నమాట. కాబట్టి ఈరోజు మార్నింగ్ ఏ విధంగా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనము కాల్ ఆర్ పుట్ అనేది డిసైడ్ అవుతాం. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సో రేపు నిఫ్టీ అనాలిసిస్ ఏ విధంగా ఉన్నదో చూద్దాము. ఓకే, ఒక్కసారి గమనించండి. ఇది సేమ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మనకి ఏం చేసిందంటే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిందండి. ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత ఓకే, సో ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత రీటెస్టింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఆ రీటెస్టింగ్ దగ్గర మనకు వెయిట్ చేస్తుంది. సో ప్రజెంట్ వచ్చేసి 24,414 దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ ఉందండి నిఫ్టీకి. సో సపోర్ట్ వచ్చేసి 24,090 దగ్గర సపోర్ట్ ఉంది. సో ఇన్ కేసు 24,090 టచ్ అయినప్పుడు మనం అక్కడ అబ్జర్వ్ చేస్తాం. అక్కడ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనము మేబీ అక్కడి నుంచి పైకి వెళ్తుంటే బై సిగ్నల్స్ జనరేట్ అయితే మనం కాల్ మీద ఫోకస్ చేస్తాం. లేదు గ్యాప్ అప్ అయ్యి 24,400 ఆర్ అప్ అయ్యి 24,400 దగ్గర మనము సెల్ సిగ్నల్స్ జనరేట్ అయితే మనము పుట్ మీద ఫోకస్ చేస్తాం. ఓకే, సో ఇదండి. సో దీని యొక్క కాల్స్ పుట్స్ కూడా మనము ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో నేను 52,200 కాల్ తీసుకుంటున్నాను అండి, స్పాట్ కాల్. ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మనకు మీరు గమనించినట్లయితే ఇది కాల్ చార్ట్ అండి. సో మనకు ఆల్మోస్ట్ 22 రూపీస్లో ఉండే కాల్ ఇప్పుడు వచ్చేసి 191 ఉందండి.
సో కాబట్టి ఏదో మనకు టైంపాస్లోకి రావచ్చు, లేదంటే మార్కెట్ అనేది ఇది మళ్ళీ మనకు లో ప్రైస్కి వస్తే తప్ప మనం దీన్ని మనము ట్రేడ్ చేయం. సో అదేవిధంగా పుట్ మీద ఫోకస్ చేద్దామండి. ఓకే, సో పుట్ చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది బాగా లో ప్రైస్లో ఉందండి. ఓకే, చూడండి, ఆల్మోస్ట్ ఇంతకుముందు హిట్ చేసిన లో ప్రైస్ కన్నా మనకు మార్కెట్ అనేది ఇంకా లో ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇక్కడ మనకు ఓకే, సో బై సిగ్నల్స్ అనేది జనరేట్ చేస్తే మనం ఇక్కడ నుంచి దాని మీద పుట్ మీద ఫోకస్ చేస్తాం. ఓకే, కాబట్టి దీనిలో మనకు తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇన్ కేస్ మనము బై సిగ్నల్స్ జనరేట్ అయితే మనము పుట్ మీద ఫోకస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ నిఫ్టీ గురించి మాట్లాడదామండి. ఓకే, అన్ఫార్చునేట్లీ ఇందులో కాంట్రాక్ట్స్ చూపించట్లేదు ఈ యాప్లో. సో కాబట్టి దీని గురించి రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.